ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటారని నేను నమ్ముతున్నాను. ఇవి వచ్చేసి ఉల్లిగడ్డలు పెట్టానండి. ఉల్లిగడ్డలు పెట్టిన కొన్ని రోజులకి ఇలా ఉల్లికాడలు వచ్చాయి. చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. చాలా పెద్దగా పొడవుగా వచ్చాయండి. ఇవి మనము ఎన్నిసార్లు కట్ చేస్తే అన్నిసార్లు వస్తూనే ఉంటుంది. అలానే ఎక్కువ సార్లు రాదండి, 4-5 టైమ్స్ వస్తాయి. నెక్స్ట్ 4-5 టైమ్స్ వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ రాదండి, అక్కడికి ఆ మొక్క పోతుంది. ఈ 4-5 టైమ్స్ మన కర్రీలోకి పనిచేస్తుంది కాడలు. అన్నిటికంటే ఈజీగా తొందరగా వచ్చే మొక్క ఏంటంటే ఈ ఉల్లి మొక్కలండి, ఉల్లికాడలు. మన ఇంట్లో ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, కొన్ని ఖరాబ్ అయినవి పడేస్తారు కదా, అవి పడేయకుండా ఇలా పెట్టేసుకుంటే ఈజీగా ఉల్లికాడలు వస్తాయి. మనకి వేస్ట్ కానివ్వదు. ఉల్లికాడలు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు ఉల్లికాడలు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగా 4-5 టైమ్స్ వస్తుంది కాడలు. ఒక్కొక్కటి నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నానండి, ఒక చేయితో వీడియో తీస్తున్నాను, ఒక చేయితో కట్ చేస్తున్నాను. ఇంకా చూడండి, తొందరగా వచ్చేస్తాయండి ఉల్లికాడలు, చాలా తొందరగా వస్తుంది. అక్కడ ఇంకొక మొక్క అయింది, చిన్న ఉల్లిగడ్డ మొక్క, అది లేటుగా పెట్టాను కనుక చిన్నగా వచ్చింది, అది కట్ చేయలేదు. అది నెక్స్ట్ టైం కట్ చేస్తాను. అలాగా 4-5 టైమ్స్ వస్తాయండి. మనం కట్ చేసే కదా మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు కట్ చేశాను కదా, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది. అలా 4-5 టైమ్స్ వచ్చినాక తర్వాత నెక్స్ట్ టైం రాదు. చూడండి, మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ పక్కన చిన్న మొక్కలు ఉన్నాయి, అవి మినపప్పు